ఇప్పుడు మన ముందున్నది ఓలా S1X ప్లస్. ఓలా రీసెంట్గా ఇండియాలో లాంచ్ చేసిన ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ అనమాట. మీకు ₹1,00,000 లోపు ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటీ, పర్ఫార్మెన్స్ బాగుండాలి, పవర్ బాగా ఇవ్వాలి, మంచిగా సేవింగ్ చేసుకోవాలనుకుంటే ఈ స్కూటీ అనేది మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అవుతుంది అనమాట. ఇది యాక్చువల్గా లాంచ్ చేసినప్పుడు కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ ఉంది, బట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి దీని ప్రైస్ అనేది డ్రాప్ చేశారనమాట, తగ్గించారనమాట. సో ఇప్పుడు మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ దీనిది 84,999కి వస్తుంది. ఆన్ రోడ్ ప్రైస్ మీకు 95,104 రూపీస్కి వస్తుంది. ఆన్ రోడ్ ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. ఆ ప్రైస్కి మనకి ఇందులో చాలా ఫీచర్స్ ఇచ్చారు. అవేంటో ఒకసారి చూసుకుంటూ వద్దాం. ఇది ఓలా లైనప్లో మూడో స్కూటీ అనమాట. ఆల్రెడీ మనకి ఓలా S1 Pro సెకండ్ జనరేషన్ ఉంది. ఫస్ట్ జనరేషన్ డిస్కంటిన్యూ చేశారు, ఇప్పుడు సెకండ్ జనరేషన్ రన్నింగ్లో ఉంది. అండ్ S1 Air కూడా ఉంది. ఇది థర్డ్ అనమాట. ఇది ఓలా S1X ప్లస్. ఫస్ట్లీ ఫిజికల్ ఓవర్ చూసుకుంటూ వచ్చేస్తే ఇక్కడ మనకి డిస్ప్లే ఉంటుంది. ఇది 5 ఇంచెస్ LCD డిస్ప్లే, కాకపోతే ఇది టచ్ డిస్ప్లే కాదు, టచ్ స్క్రీన్ లేదనమాట. మీరంతా కూడా ఇక్కడ బటన్స్ ఉంటాయి, ఈ బటన్స్ నుంచి మీరు కంట్రోల్ చేసుకోవాలి. రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి 5 బటన్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్లీ పవర్ బటన్ ఉంటుంది, దాంతో పాటు మోడ్ చేంజ్ చేయడానికి ఒక బటన్ ఉందన్నమాట. ఇది మొత్తం మనకి 3 మోడ్స్లో వస్తుంది: ఎకో మోడ్, నార్మల్ మోడ్, స్పోర్ట్స్ మోడ్. 3 మోడ్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనం మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ కింద మనకి 2 బటన్స్ ఉంటాయి. ఇది పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి యూజ్ అవుతుంది. దీనికి కీ ఉండదు అనమాట, కీలెస్. ఇది పాస్వర్డ్ ద్వారా మనం ఎంటర్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో పాస్వర్డ్ ఏం లేదు, జస్ట్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, ఇక్కడ పాస్వర్డ్ చూపిస్తాను కదా. జస్ట్ ఈ బటన్ క్లిక్ చేస్తే నంబర్స్ 0 నుంచి 1, 2, 3 అట్లా పైకి వెళ్తుంది. వెనకాల బటన్ క్లిక్ చేస్తే వెనక్కి వెళ్తుంది, 0 నుంచి 9, 8, 7 అట్లా వెళ్తుంది. సో ఈ బండి పాస్వర్డ్ వచ్చి అన్ని వన్స్ అనమాట, ఒకటి అన్ని వన్స్. సో జస్ట్ అన్ని సెలెక్ట్ చేసుకొని 1 క్లిక్ చేసి నెక్స్ట్, మళ్ళీ 1, నెక్స్ట్, మళ్ళీ 1, నెక్స్ట్, అలా వెళ్తూ అన్ని అయిపోయిన తర్వాత కింద బటన్ని డబుల్ ట్యాప్ చేస్తే పాస్వర్డ్ గట్టిగా ఉంటే బైక్ ఆన్ అయిపోద్ది. సో ఇది పాస్వర్డ్ మీరు చేంజ్ చేసుకోవచ్చు, పాస్వర్డ్ కావాలంటే మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. లేదంటే మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. మొబైల్ నుంచి కూడా మనం దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ కింద మనకి పాస్ అండ్ ప్లే ఆప్షన్ ఉంటుంది. లైక్ మీరు ఏదైనా సాంగ్స్ ప్లే చేసినప్పుడు సాంగ్స్ని పాస్ అండ్ ప్లే చేయడానికి ఈ బటన్ యూజ్ అవుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా 5 బటన్లు ఉంటాయి. లైట్ బటన్ ఒకటి ఉంటుంది, అండ్ క్రూజ్ కంట్రోల్ ఒకటి ఉంటుంది. క్రూజ్ కంట్రోల్ అంటే 25 కిలోమీటర్ కన్నా స్పీడ్ మీరు వెళ్ళేటప్పుడు కాన్స్టెంట్గా ఈ బటన్ నొక్కేస్తే కాన్స్టెంట్గా అదే స్పీడ్లో పోతూ ఉంటుంది అనమాట. మీరేం రేస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా వదిలేస్తే ఆ స్పీడ్లో పోతూనే ఉంటుంది. ఒకవేళ మీరు మళ్ళీ స్పీడ్ కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటే జస్ట్ ఈ బ్రేక్ని జస్ట్ అలా టచ్ చేసే చాలు, మళ్ళీ మీరు మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది స్పీడ్. అండ్ ఇది డబుల్ ట్యాప్ చేస్తే రివర్స్లోకి వెళ్తుంది అనమాట. లైక్ మీ స్కూటీని ఒకవేళ పార్కింగ్ చేసేటప్పుడు కొంచెం సిచ్యువేషన్ ఇబ్బందిగా ఉందనుకుంటే జస్ట్ ఈ బటన్ డబుల్ ట్యాప్ చేస్తే రివర్స్ మోడ్లోకి వెళ్తుంది. ఈ హ్యాండిల్ని మనం నార్మల్గా కిందకి రేస్ చేస్తాం కదా, అలా కాకుండా పైకి రివర్స్లో మనం రేస్ చేస్తే వెనక్కి వెళ్తుంది బండి. సో దాని ద్వారా మీరు రివర్స్ పార్కింగ్ చేసేటప్పుడు ఈ ఫీచర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ ఉన్నాయి, హార్న్ బటన్ ఉంటుంది. ఇవి బటన్స్ అయితే. అండ్ నెక్స్ట్ సీట్ కంఫర్ట్ చూసుకుంటే సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. మీరు ఫ్రంట్ కూర్చున్న రైడర్కి ప్రాబ్లం ఉండదు, అండ్ వెనకాల కూర్చున్న వాళ్ళకి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ పక్కనే మనకి గ్రాబ్ రైల్ కూడా ఉంటుంది. సో చాలా వెడల్పుగా ఇచ్చారనమాట. చాలా ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే చాలా వరకు చేంజ్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే లేడీస్ ఎస్పెషల్లీ వెనకాల కూర్చునే వాళ్ళు ఇది పట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్పేస్ కూడా మనకి ఫ్లాట్ చేశారనమాట. ఇంతకుముందు ఇక్కడ ఒక బంప్ లాగా పెద్దగా ఇట్లా వచ్చిండేది ఓలా పాత జనరేషన్ స్కూటీస్ చూస్తే. సో మీరు కాలు పెట్టుకోవడానికి ఓకే, కానీ మీరు ఏదైనా కూరగాయలు ఏదైనా సామాన్లు మోసుకొని పోవాలంటే మాత్రం కొంచెం ఇబ్బంది అయ్యేది. బట్ ఇప్పుడు దీన్ని ఫ్లాట్ చేస్తారు. సో మీరు కాలు పెట్టుకోవడంతో పాటు ఏదైనా లగేజ్ కానీ ఏదైనా బ్యాగులు కానీ పెట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మనకి 2 పాకెట్స్ ప్రొవైడ్ చేస్తారు, ఇటొకటి. అండ్ కింద మనకు ఒక హుక్ ఉంటుంది, ఏమన్నా కవర్స్ ఏమన్నా బ్యాగులు కానీ తగిలించుకోవడానికి. వాటర్ బాటిల్ పెట్టుకునే స్పేస్ అయితే ఇందులో లేదు. అండ్ ఫ్రంట్ మనకి డ్యూయల్ హెడ్ లైట్స్ ఉంటుంది. సో మీరు నార్మల్ టైంలో ఒక హెడ్ లైట్ వెలుగుతుంటుంది. మీకు కావాలి నైట్ మోడ్లో చీకటిగా ఉందనుకుంటే డబుల్ లైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. డ్యూయల్ హెడ్ లైట్ అనమాట. సో మీకు లైట్ ఫోక్స్ కూడా బాగానే ఉంది. ఫ్రంట్ మనకి ట్విన్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో వస్తుంది, డ్రమ్ బ్రేక్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మీకు సేమ్ డ్రమ్ బ్రేక్ తో వస్తుంది. అండ్ మెయిన్ మోటార్ అంతా కూడా బ్యాక్ సైడ్ టైర్ లో ఉంటుంది అనమాట. మెయిన్ మోటార్ అంతా ఇంకెక్కడ ఉండదు, బ్యాక్ సైడ్ టైర్ లో ఉంటుంది. అండ్ డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ తో వస్తుంది. అండ్ బూట్ స్పేస్ చూసుకుంటే లోపల మనకి 34 లీటర్ బూట్ స్పేస్ ఉంటుంది. సో మీకు ఇంతకు ముందు లాగా బంప్ రావడము ఏ ఉండదు అనమాట, కంప్లీట్ ఓపెన్ ఉంటుంది. సో మీరు ఏదైనా కూరగాయలు మోసుకోవాలన్నా, బ్యాగులు పెట్టుకోవాలన్నా, 2 హెల్మెట్లు కూడా పెట్టుకోవచ్చు, అన్ని పెట్టుకోవచ్చు. సో బూట్ స్పేస్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ బ్యాటరీకి ఛార్జింగ్ ఎక్కడ పెట్టాలంటే ఈ బ్యాక్ సైడ్ S1X ప్లస్ అని ఉంటుంది. దీన్ని జస్ట్ ట్యాప్ చేసి చాలు ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇది మీరు 2 రకాలుగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఒకటి హౌస్ ఛార్జింగ్ అనమాట, అంటే ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకుంటే ఇది ఫుల్ ఛార్జ్ అవడానికి 7 to 8 hours టైం పడుతుంది. అంటే నైట్ టైం నేను నిద్రపోయే ముందు ఛార్జింగ్ పెట్టేసి పడుకుంటే మళ్ళీ పొద్దున్న లేసరికి ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అదే దీనిలో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది, కాకపోతే అది ఇంట్లో పెట్టుకోవడానికి కుదరదు. ఓలా హైపర్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు 20 minutes ఛార్జ్ చేసే చాలు స్కూటీ అనేది 50% ఛార్జ్ అయిపోతుంది. అండ్ బ్యాటరీ మీద వీళ్ళు 8 years వ్యారంటీతో వస్తుంది, లేదంటే అప్ టు 80,000 kilometers వరకు వ్యారంటీ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో దీనికోసం మళ్ళీ మీరు ఎక్స్ట్రాగా పే చేయాల్సిన పని లేదు. నార్మల్గా మీరు కొన్నప్పుడే ఇది 8 years వరకు వారంటీ వస్తుంది. సో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. దీన్ని ఛార్జ్ చేయడానికి ఎన్ని యూనిట్స్ పవర్ అవుతుందంటే 4 units పవర్ అవుతుంది అనమాట. దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి 4 units పవర్ అవుతుంది. ఈ ఒక్కొక్క యూనిట్ మీకు ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ బట్టి మారిపోతుంటుంది. అప్రాక్సిమేట్లీ ఒక 10 రూపీస్ అనుకోండి, 10 రూపీస్ కన్నా తక్కువే ఉంటుంది. 10 రూపీస్ అనుకున్నా దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి 40 రూపీస్లో మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. మరి దీని రేంజ్ ఎంత వస్తుందంటే మాత్రం
కంపెనీ క్లెయిమ్ చేయడం దీని రేంజ్ 150 కిలోమీటర్స్ వస్తుంది అంటున్నారు. బట్ అప్రాక్సిమేట్లీ మీరు యావరేజ్గా చూసుకున్న 100 కిలోమీటర్స్ ఈజీగా వస్తుంది. అంటే 40 రూపాయలకి మీరు ఛార్జింగ్ పెడితే 100 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. ఇంకే బండిలో కూడా చెప్పండి, నార్మల్గా మీరు ఒక పెట్రోల్ బండి తీసుకున్నారు అనుకోండి, ఈజీగా ఎట్లా కాదన్నా ఒక 50 కిలోమీటర్స్ మైలేజ్ ఇచ్చినా కూడా మీరు 2 లీటర్స్ పెట్రోల్ కొట్టించుకోవాలి 100 కిలోమీటర్స్ వెళ్ళాలంటే. 2 లీటర్స్ అంటే ఎట్లా కాదన్నా ఒక 200 రూపీస్ మీరు ఖచ్చితంగా పెట్రోల్కి యూజ్ చేయాలి. 200 రూపీస్ ఎక్కడ, 40 రూపీస్ ఎక్కడ ఆలోచించుకోండి. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. దీని టాప్ స్పీడ్ 90 కిలోమీటర్స్ వెళ్తుంది. అండ్ జస్ట్ 3 సెకండ్స్లో ఇది 0 to 40 కిలోమీటర్ స్పీడ్ అందుకుంటుంది. దీనిలో 3 మోడ్స్ ఉంటాయి కదా, ఎకో మోడ్, నార్మల్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది. సో మోడ్స్ బట్టి మీకు రేంజ్ కూడా మారిపోతుంటుంది అనమాట. సో బెటర్ మీరు ఎకో మోడ్ పెట్టుకుంటే ఎక్కువ రేంజ్ వస్తుంది. అదే మీరు స్పోర్ట్స్ మోడ్ పెట్టుకుంటే రేంజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. బట్ ఓవరాల్గా అప్రాక్సిమేట్ చేసుకుంటే ఒక 100 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది ఒక ఫుల్ ఛార్జ్కి. అండ్ దీనిలో మనకి మొబైల్కి కనెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా మన మొబైల్ ఫోన్కి ఓలా యాప్ ద్వారా ఇది కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఎవ్రీథింగ్ ట్రాక్ చేయొచ్చు అనమాట. లైక్ ఈ బండిని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇచ్చారనుకోండి, వాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఎన్ని కిలోమీటర్లు తిరిగాడు, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు మొబైల్లో ట్రాక్ అయిపోతూ ఉంటుంది. అండ్ అప్డేట్స్ కూడా దీనికి డైరెక్ట్గా ఓటీ అప్డేట్స్ వస్తాయి, ఓవర్ ద ఎయిర్ అప్డేట్స్ వస్తాయి. లైక్ సేమ్ మన మొబైల్ ఫోన్కి ఎలా అయితే సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయో సేమ్ అలాగే దీనికి కూడా ఓటీ అప్డేట్స్ వస్తాయి. డైరెక్ట్గా మీరు ఫోన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. మేజర్గా నాకు దీనిలో మిస్ అయిన పాయింట్స్ ఏంటంటే మాత్రం టచ్ స్క్రీన్ లేదు, అదొకటి బాగా మిస్ అవుతుంది. దాంతోపాటు మ్యూజిక్ ప్లే చేయడానికి ఇక్కడ స్పీకర్స్ ఇవ్వలేదు అనమాట. ఇది అందరికీ ఇంపార్టెంట్ కాదు, బట్ నాకు పర్సనలీ ఓలాలో ఆ మ్యూజిక్ ప్లేయర్ అనేది చాలా ఇష్టం అనమాట. జనరల్గా నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా సాంగ్స్ పెట్టుకొని వెళ్తుంటాను. సో అది నా అలవాటు, బట్ అందరికీ అది ఇంపార్టెంట్ కాదు. దీనిలో అయితే అది కూడా స్కిప్ చేశారు. సో ఇది ఓవర్ వ్యూ అయితే. సో ఒకసారి మనం టెస్ట్ డ్రైవ్ చేద్దాం. ఫస్ట్లీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ టైం ఈవీ వెహికల్స్ డ్రైవ్ చేస్తుంటే మీకు అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. లైక్ జనరల్గా నార్మల్ పెట్రోల్ వెహికల్స్ మనం డ్రైవ్ చేసేటప్పుడు ట్రాఫిక్లో కానీ ఎక్కడైనా బ్రేక్ మీద కొంచెం ఒక చేసి మనం రేస్ చేసుకుంటూ కొంచెం వెళ్తూ ఉంటాము. బట్ ఈవీలో ఏంటంటే మీకు బ్రేక్ మీద చేస్తే బండి ముందుకు కదలదు. ఇలాంటి కొన్ని చిన్న విషయాలు మీరు అడాప్ట్ చేసుకోవడానికి, అలవాటు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బట్ వన్స్ అలవాటు అయిపోయిందంటే మాత్రం మీకు పెద్ద మేజర్ ఇష్యూ ఏమి అనిపించదు. ఫస్ట్లీ నా ఎక్స్పీరియన్స్ మాత్రం ఈ బండి డ్రైవ్ చేసినప్పుడు నాకు అంత ప్రాబ్లం అనిపించలేదు. ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగా ఉన్న తర్వాత అలవాటు అయిపోయాక ప్రాబ్లం ఏమి అనిపించలేదు. ఇందులో మనకి డ్రమ్ బ్రేక్స్తో వస్తుంది. సో మీకు సిటీ డ్రైవింగ్ వరకు ఓకే. సిటీ డ్రైవింగ్లో చేసేటప్పుడు మీరు అంత హై స్పీడ్లో వెళ్ళరు కాబట్టి డ్రమ్ బ్రేక్స్ అనేవి సరిపోతాయి. అండ్ సిటీ రైడింగ్కి ఈ బైక్ అనేది చాలా బాగుంటుంది. మెయిన్గా ఇది క్రూయిజ్ కంట్రోల్ ఒకసారి చెక్ చేద్దాం. క్రూయిజ్ కంట్రోల్ ఏం లేదు. లైక్ మీరు ఒక ఖాళీ రోడ్లో పోతూ ఉన్నారు అనుకోండి, 25 అబోవ్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఆ స్పీడ్ అనేది లాక్ చేసుకోవచ్చు. ఆ స్పీడ్లో మీరు రేస్ చేయకపోయినా సరే అది పోతూనే ఉంటుంది ఆ స్పీడ్లో. జస్ట్ 25 స్పీడ్ దాటిన తర్వాత మీ ఇష్టం, 28, 30 ఎంతైనా సరే జస్ట్ మీరు ఈ బటన్ క్లిక్ చేసే చాలు ఆ స్పీడ్కి లాక్ అయిపోద్ది. రేస్ చేయకపోయినా బండి మాత్రం ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఇది మీరు క్రూయిజ్ కంట్రోల్ నుంచి బయటకు రావాలంటే జస్ట్ బ్రేక్ని అలా టచ్ చేసే చాలు. బ్రేక్ని టచ్ చేయగానే మీకు మళ్ళీ యాక్సిలరేషన్ అనేది మీకు కంట్రోల్లోకి వచ్చేస్తుంది. జస్ట్ ఇంకా రైస్ చేసుకుంటూ బండి అయితే వెళ్ళిపోతూ ఉండొచ్చు. సో క్రూయిజ్ కంట్రోల్ బాగా నచ్చింది నాకు, బాగుంది. దాంతోపాటు రైడ్ కంఫర్ట్ ఎక్కడ కూడా ఇష్యూ అనిపించలేదు. లెగ్ స్పేస్ కానీ, సీట్ కంఫర్ట్ కానీ, వెనకాలకు వచ్చిన పిలియన్ రైడర్ కానీ ఎక్కడ కూడా డిస్కంఫర్ట్ అయితే అనిపించలేదు. అండ్ ఓలా S1X ప్లస్తో పాటు వీళ్ళ దగ్గర ఓలా S1 Pro సెకండ్ జనరేషన్ కూడా ఉంది. దాంతోపాటు ఓలా S1 Air కూడా ఉంది. ఒకసారి వీటిని చూద్దాం. ఓలా S1 Pro సెకండ్ జనరేషన్ మీకు సేమ్ టచ్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది, సేమ్ డిస్ప్లే. కాకపోతే ఇక్కడ మీకు సస్పెన్షన్ అనేది చేంజ్ చేశారు. ట్విన్ టెలిస్కోప్ సస్పెన్షన్ తీసుకొచ్చారు. అండ్ ఇది డ్యూయల్ డిస్క్ బ్రేక్స్తో వస్తుంది. 2 సైడ్స్ మనకి డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. అండ్ స్పీకర్స్ కూడా కొంచెం పొజిషన్ అనేది చేంజ్ చేశారని చెప్తున్నారు, కొంచెం రగ్గడ్ ఫీలింగ్ కోసం స్పీకర్స్ అనేది చేంజ్ చేశారు. అండ్ దాంతోపాటు ఫుట్ స్పేస్ మెయిన్గా ఇంతకుముందు బంప్ లాగా వచ్చి ఉండేది, ఇప్పుడు ఫ్లాట్ ఫుట్ స్పేస్ చేశారు. ఈ బండికి ఏంటంటే రేంజ్ అనేది పెరిగింది. ఓలా S1 Pro ఫస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే దీని రేంజ్ అనేది పెరిగింది. వీళ్ళు క్లెయిమ్ చేయడం 190 కిలోమీటర్స్ క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ బ్యాటరీ కూడా పెంచారు. ఇంతకుముందు 3 kWh ఉండేది, ఇప్పుడు 4 kWh బ్యాటరీ అయితే పెంచారు. ఇవి ఓలా S1 Pro సెకండ్ జనరేషన్ అప్గ్రేడ్స్ అయితే. అండ్ ఓలా S1 Air కూడా ఉంది. ఓలా S1 Air అండ్ S1 Pro సెకండ్ జనరేషన్ రెండు కూడా మనకి చూడడానికి కూడా ఇంచుమించు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. మీకు టచ్ స్క్రీన్ డిస్ప్లే ఎవ్రీథింగ్ మీకు ఎయిర్లో కూడా ఉంటుంది. కాకపోతే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మీకు S1 Pro సెకండ్ జనరేషన్ డిస్క్ బ్రేక్స్తో వస్తుంది. ఎయిర్ వచ్చేటప్పటికి మీకు డ్రమ్ బ్రేక్స్తో వస్తుంది. అదొకటి మెయిన్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ బ్యాటరీ కూడా 3 kWh బ్యాటరీ ఇచ్చి ఉంటారు. దానిలో 4 kWh ఉంటుంది. అండ్ మోటార్ కూడా మీకు ఇందులో కంప్లీట్లీ వీల్లో మోటార్ ఇన్స్టాల్ చేసి ఉంటారు. సో ఇవి మేజర్ డిఫరెన్సెస్ అయితే. మిగతా అంతా కూడా మీకు ఆల్మోస్ట్ ఓలా S1 Pro సెకండ్ జనరేషన్ ఎలా ఉంటుందో ఓలా S1 Air కూడా చూడడానికి అయితే ఇంచుమించు అలాగే ఉంటుంది. సో ఇవి ఓవరాల్గా ప్రెసెంట్ ఓలాలో ఉన్న కొత్త మోడల్స్ అనమాట. సో ఒకవేళ మీరు ఓలా వెహికల్స్ కొనాలనుకుంటే మాత్రం ఒకసారి మీ దగ్గరలో ఉన్న ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్కి విజిట్ చేసి ఒకసారి టెస్ట్ డ్రైవ్ అని చేసి ఆ ఫీచర్స్ అని తెలుసుకొని అప్పుడు మీకు అన్ని కరెక్ట్గా ఉన్నాయనుకుంటే తీసుకోవచ్చు. సో ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.